ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. అందరికి కూడా వందనాలు, దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వందన. ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో బలమైనటువంటి నీ యొక్క అగ్ని జ్వాలతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. మాకు కావలసిన వర్తమానం మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. అడ్లు ఆటంకాలు అపవాది కీళ్ళని కూడా యేసు నామములో బంధింపబడను గాక. మీరే నాతో మాతో మాట్లాడమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలా ఈరోజు ఒక అంశం ఏంటనంటే రెండంతల మేలు. ఎవరికి దేవుడు రెండంతలుగా మేలు చేస్తున్నాడు అనేది మనం లేఖనాల్లో నుండి తెలుసుకుంటున్నాం. ఎవరికంట? బంధకముల్లో ఉన్నటువంటి వారు. ఎవరు? బంధకాల్లో ఉన్నవారు. బంధకాల్లో ఉండి కూడా దేవుడు ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నారు? ఎందుకు అని అన్నాడంటే, వారు దేవుడు నా మహిమార్థమై మరి ఒక నిబంధన దేవుడితో చేసుకొని ఉన్నారు. ఏది ఏమైనా సరే, ఏ బంధకాలైనా సరే, ఎలాంటి వాతావరణమైనా సరే, నా దేవుడే నాకు కావాలి అని దేవుడి కోసమై ఎలాగున్నారు? వారు నిరీక్షణతో ఉన్నారు. మనం 11వ వచనంలో చూసినట్లయితే వాళ్ళు ప్రభువుతో చేసుకున్నటువంటి నిబంధన ఒకసారి మనకు అర్థమవుతుంది. చదవండి. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వాణ్ణి నేను విడిపించేదను. దేవుడి నామానికే స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా సరే ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ మరి జకర్యాలో ఉండి దేవుడు నా మహిమార్థమై నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి. ఎక్కడ పడినారు దేవుని బిడ్డలు? ఎక్కడ పడిపోయి ఉన్నారు? అమ్మా, గోతిలో. ఎలాంటి గోతిలో? నీరు లేనటువంటి గోతిలో. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడనంటే మనందరితో కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమనని? నిబంధన రక్తమును బట్టి. ప్రభు యొక్క నిబంధన రక్తము, అది దేవుడి యొక్క ఆ రక్త నిబంధన ఉన్నదే మనందరితో దేవుడు చేసినటువంటి నిబంధన. ఏమన్నానంటే, నువ్వెక్కడున్నా సరే, ఏ గోతిలో ఉన్నా సరే, ఎలాంటి బంధకాల్లో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, నేను నిన్ను విడిపించేటువంటి దేవుడిని అంటున్నాడు యేసయ్య. అందుకని ఈ మాట చెబుతా ఉన్నాడు. నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను అంటున్నాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అయితే ఏం కలిగి ఉండాలి? దేవుడు అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇందులో నుండి విడిపించేటువంటి శక్తిమంతుడు ఆయన అని చెప్పి దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మరలా వారు ఏం చేస్తారంట? వారి కోటను మరలా కూడా ప్రవేశించే వారిగా దేవుడు చేస్తాడు. వారు ఏ స్థితిలో ఉన్నారో మరలా అక్కడికి దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే చెప్తా ఉన్నాడు. చాలామంది చాలా విధాల్లో బాధ అనుభవిస్తూ ఉంటారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ కూడా సమస్యలు, అందరికీ బాధలు అనేవి ఉంటాయి. అయితే సమస్యలు, బాధలు వేరు, బంధకాల్లో ఉండటం వేరు, గోతిలో ఉండటం వేరు. ఇలాంటివన్నీ కూడా కొన్ని అంటే మనకు మించిపోయినటువంటి బాధలు, మనం అందులో నుండి రాలేనటువంటి దాన్ని ఏమంటారు? బంధకాలు అంటారు, గోతులో పడినవారు అంటారు. అయితే మనకు కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటనంటే అప్పటికప్పుడు కొన్ని సమస్యలుగా మనకి ఎదురవుతున్నా దానిలో నుండి బయటికి వచ్చేటువంటి ఆ సహాయం దేవుడు మనలోనే ఉంచుతాడు. అది వేరే విషయం.
అలాంటిది చిన్న చిన్న సమస్యలు అంటారు. అయితే బయటికి రాలేనటువంటి సమస్యలు ఉంటాయి. అది మన చెయ్యి దాటిపోయింది అని అంటారు. ఒక మాటలో చెప్పాలంటే మన చెయ్యి దాటిపోయినా కూడా దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నువ్వు నా యందు నిరీక్షణ కలిగి ఉండు. నేను నా యందు నువ్వేం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండు. నేను నిన్ను మరలా కూడా జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. అందుకనే బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించండి అంటున్నాడు. రెండంతలుగా మీకు మేలు చేస్తానని నేను ఈ రోజున మీకు తెలియజేస్తున్నానని చెప్పి చెబుతూ ఉన్నాను. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారి గురించి వారితోటి దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా 13వ వచనంలో మనం చూసినట్లయితే యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక ముగ్గురు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జకర్యాలో ఉండి ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదట యూదా వారిని గురించి మాట్లాడుతున్నారు. యూదా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే, స్తుతి. ఆనాడు పోరాటాలన్నీ బయట ఉండేవి, ఈనాడు పోరాటాలన్నీ ఎక్కడ ఉన్నాయి? లోపల ఉంటూ ఉన్నాయి. మరి ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ లోపల పోరాటాలైనా సరే యేసయ్య నామములో ఏం చేస్తూ ఉంటాడు? వాటన్నిటి మీద విజయం ఇస్తాడు దేవుడు. దేవుడు నామానికే స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో యూదా వారికి ఉన్నటువంటి వెలుపట పోరాటాల గురించి చెబుతా వాళ్ళని ఏమంటున్నాడనంటే యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను అంటున్నాడు. ఎట్లా ఉంచుతాడంటే యేసయ్య విల్లు అంటే మనందరికీ తెలుసు కదా. విల్లు అంటే తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేదు, తెలుసు అందరికీ. విల్లుగా ఉంచుతున్నాడు ఎవరిని? యూదా వారిని. ఈ రోజులో దేవుడు ఏమంటున్నాడంటే మనతోటి ఎవరైతే దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో దేవుడు నామానికి మహిమకరంగా ఏదేమైనా సరే ఈ బంధకాల్లో నుండి నన్ను దేవుడే విడిపించేదని నిరీక్షణతో ఉంటే దేవుడు నిన్నేం చేస్తున్నాడంటే దేవుడు నా మహిమార్థమై విల్లు వలె నిన్ను వంచుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కోసమై దేవుడి కొరకు జీవించేటువంటి వారు, స్తుతి దేవుడిని ఆరాధించేవారు ఎవరు? దేవుడి కొరకు జీవించేవారే. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు అని అంటే నా విల్లుగా నిన్ను ఉపయోగించుకుంటాను అంటున్నాడు. విల్లుగా వంచి దేవుడు ఏమంటున్నాడు? అలాగే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాను అంటున్నాడు. అలాగే ఇంకొకటి ఏమంటున్నాడంటే ఎఫ్రాయిము వారిని బాణములుగా చేస్తున్నాను అంటున్నాడు. ఎఫ్రాయిము వారిని ఎట్లా చేస్తున్నాడంటే యేసయ్య బాణాలుగా. బాణం అంటే మన అందరికీ తెలుసు, విల్లులో పెట్టి కొట్టగానే బాణం ఏమైంది? శత్రు మీద పడేటట్టుగా దేవుడు చేస్తాడు. అలాగున దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను బాణముగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది ఆ మాట కూడా, బలవంతుని చేతిలో బాణంగా నువ్వు ఉండాలి అంటున్నాడు యేసయ్య. ఎలాగ ఉండాలంటున్నాడు? బలవంతుని చేతిలో బాణంగా ఉండాలి. అందుకని ఎఫ్రాయిము వారిని గురించి ప్రభు చెబుతున్న మాట ఏంటనంటే నేను బాణంగా నిన్ను మరి జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఇంకా కూడా ఏమంటున్నాడు అనంటే దేవుడు నా మహిమార్థమై సియోను. ఇక్కడ ఒక మాట చెప్పుకుందాం. ఎఫ్రాయిము అంటే అర్థమైందో తెలుసా? రెట్టింపు అని అర్థం. ఎఫ్రాయిము అని అంటే రెట్టింపు అని అర్థం. ఇందాక మనం యూదా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఏంటిది? దేవుని స్తుతించటం, దేవుని గణపరచడం, దీన్ని మరి యూదా అంటే స్తుతి అనేది మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం ఎఫ్రాయిము అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి దేవుడు వాక్యంలో చూసినట్లయితే రెట్టింపు అనేది దేవుడు అక్కడ మనకి సహాయకరంగా మనకు అర్థమవుతుంది. ఆదికాండంలో 41వ అధ్యాయం 52వ వచనంలో మరి యొక్క విషయాన్ని మనకు బాగా అక్కడ అర్థమయ్యేటట్టుగా చెబుతూ ఉంటాడు. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టను. మరి యోసేపు ఏం చేస్తున్నాడు? తనకు పుట్టినటువంటి రెండవ బిడ్డకి ఎఫ్రాయిము అని పేరు పెట్టి ఉన్నాడు. ఇలా మరి ఆయన చెప్పిన మాట ఏంటనంటే నాకు బాధ కలిగిన దేశమందు ఆయన ఎట్టాగున్నాడు? బాధపడి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడ్డాడు. ఎలాగ అమ్మబడ్డాడు? ఆయన బానిసగా అమ్మబడ్డాడు. మరి ఎంతగానో తండ్రి ఇంట్లో అల్లారుముద్దిగా పెరిగినటువంటి ఆయన, కానీ ఎట్లాగొచ్చాడు అక్కడికి? బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడ్డాడు. ఆ దేశంలో మరి చాలా బాధను అనుభవించాల్సి వచ్చింది. ఆ బాధపడినటువంటి ఆ దేశంలో దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చించాడు. దేవుడు నామానికే స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు బంధకాల్లో ఒకవేళ ఉన్నావనుకో,
ఆ బంధకాల్లో కూడా దేవుడు అంటే ఎట్లా కలిగి ఉండాలి? నిరీక్షణతో. యోసేపు ఎలాగున్నాడంటే బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా ఆయన చేతిలో ఏమీ లేవు, అన్నీ కూడా బాధాకరమైన పరిస్థితే. ఆయన చేతిలో ఒకటి కూడా లేదు. ఆయన చేతిలో ఉన్నది, ఆయనకు అర్థమైంది ఏంటిది అని అంటే దేవుడిచ్చినటువంటి దర్శనం. ఏంటిది ఆయనకు దేవుడు అనుగ్రహించింది? దేవుడిచ్చినటువంటి దర్శనం తప్ప ఆయనకి ఇంకేమి ఆయన చేతిలో ఏమి లేదు. అన్నీ కూడా ఆయనకు బాధాకరంగా, ఇబ్బందికరంగానే ఉన్నాయి అన్ని పరిస్థితులు. ఆ దేశంలో ఐగుప్తు దేశానికి వచ్చి ఉన్నాడు, అందులో అన్నిట్లో కూడా బాధలే, ఇబ్బందులే. అయినా కూడా ఆయన తెలుసుకున్నది ఏంటని అంటే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది, ఏమనుందో తెలుసా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే దేవోక్తి లేకపోతే ప్రజలు ఏమైపోతా ఉంటారు? నశించిపోతారు. దేవోక్తి లేని ఎడల మరి జనులు కట్టు లేకోకుండా తిరుగుతారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు ధన్యులు. అంటే దేవుని వాక్యాన్ని, మరి బైబిల్ గ్రంథాన్ని అనుసరించేటువంటి వారు ధన్యులు అని చెప్పి మనం తెలుసుకోవాలి. మరి దేవోక్తి అని అంటే దేవుని యొక్క వాక్కు అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. దేవోక్తి అని అంటే ఏంటిది? దేవుని వాక్కు. ఒక మాటలో చెప్పాలంటే రేమ అనుభవం అని చెప్పి మనం దేవోక్తి లేని ఎడల జనులు ఎలాగైపోతున్నారంట? కట్టు లేకోకుండా పర్వాలేదులే, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, ఏమైద్ది అని అనుకునేటువంటి వారిగా ఉండొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇష్టం వచ్చినట్టుగా, నా ఇష్టం వచ్చినట్టుగా కాదు మనం బ్రతకాల్సింది. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి అని అదే దేవుడు కోరుకుంటుంది. అలాగనే యోసేపు విషయంలో దేవుడు అదే విధంగా నెరవేరుస్తున్నాడు. యోసేపు తన ఇష్టం ఏంటిది అని అంటే దేవుడి ఇష్టమే. తన ఇష్టం అంటే ఏంటిది? దేవుడి ఇష్టమే. అన్ని బాధలు వచ్చినా, అన్ని సమస్యలు వచ్చినా దేవుడి ఇష్ట ప్రకారంగా నేను నడవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఉన్నటువంటి ఆ బంధకాలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపు దేవుడు విడిపించి ఏం చేశాడని అంటే ఒక కుటుంబానికే పోషకుడిగా కాకోకుండా దేశాలకే పోషకుడిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎలాగ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందుకంటే దేవుడు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు యోసేపు, అందుకనే జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే యోసేపుకు వివాహం జరిగిన తర్వాత మొదటి కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. రెండవ కుమారుడు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటనంటే మరి నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి ఏం చేశాడంట? ఆయన దేవుడు అభివృద్ధి పొందించాడు. బాధ కలిగిన దేశంలోనే అభివృద్ధి దేవుడు కలుగు చేశాడు. మనకి ఎక్కడైనా బాధ వస్తే అక్కడ మనం నివసించలేం. ఎక్కడైనా మనకు బాధకరంగా ఉంటే మనం అక్కడ ఈ బాధ ఏంది, ఇబ్బంది ఏందని చెప్పి మనం చాలా కొనుక్కుంటాం. ఈ బాధలేంది, దేవుడిని నమ్ముకున్నా కూడా అని చాలా యేసుప్రభు మీద సణుగుతాం. అయితే ఈయన ఎప్పుడు సనగలే. ఇవన్నీ కూడా మరి దేవుడి సహాయం అని అనుకొని ముందుకు సాగిపోతున్నాడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు అభివృద్ధి పరిచి ఆ దేశంలోనే ఆయన రెండవ కుమారుడికి ఏమని పెట్టాడు? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఆ తర్వాత వారు ఎక్కువైపోయి ఎఫ్రాయిము వారు అనేటువంటి స్థితికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. అది ఒక గోత్రంగా కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం బాధలో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఇందులో నుండి విడిపించేది ఆయనే అని అనుకున్నావా? దేవుడు ఏం చేస్తాడంటే మరలా నీ కోటలో నువ్వు ప్రవేశించేటట్టుగా చేస్తాడు. ఎలాగునో తెలుసా? రెండంతలుగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యోసేపుని ఎట్ట జ్ఞాపకం చేసుకున్నాడు? మొదట వచ్చిన స్థితి కన్నా కూడా మొదట ఆయన ఎలాగొచ్చాడు? ఒక మంచి కుటుంబంలో జీవించేటువంటి వ్యక్తి. యాకోబు దగ్గర మంచి కుటుంబంలో, అది ఎలాంటి కుటుంబం? అది మరి మధ్య తరగతి కుటుంబం అనుకోవాలి. మధ్య తరగతి కుటుంబంలో జీవించేటువంటి వ్యక్తి అంతవరకే. కానీ దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు? దేశాలనే పోషించేవానిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతగా దేవుడు రెండంతుల ఆశీర్వాదాన్ని, రెండంతుల కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అందుకని ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండు అంటున్నాడు. ఎఫ్రాయిము వారు అనేది అక్కడ, అందుకనే ఆ ఎఫ్రాయిము అంటే రెట్టింపు అనేటువంటి అర్థం ఇచ్చేటట్టుగా ఆ పేరు పెట్టాడు అన్నమాట. నాకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ రెట్టింపుగా దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పి ఆ పేరు పెట్టి ఉన్నాడు. అలాగే ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎఫ్రాయిము అని దేవుడు ఏం చేస్తున్నాడంట ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చదివినటువంటి అధ్యాయంలో బాణములుగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడి నామానికే స్తోత్రం కలుగును గాక. బాణాలుగా దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. బాణాలుగా నేను వారిని చేసి ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే ఎఫ్రాయిం వారు చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వారిలో దేవుళ్ళో జీవిస్తానే మంచిగా దేవుడు ఎంతగానో వాళ్ళను బలపరుస్తా మంచిగా శక్తిమంతులుగా చేస్తే వాళ్ళు ఏమై ఉన్నారని అంటే
వాళ్ళతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎఫ్రాయిం వారిని గురించి ఒకే ఒక్క మాట చెప్తే, చెట్టుకు మంచు ఎట్లాగుంటుందో నేను అట్లాగుంటాను వారితోటి అని చెప్పేశాడు. అంత మంచిగా దేవుడు చెప్తే వారు ఏం చేస్తున్నారంటే కొన్ని ఆజ్ఞ అతిక్రమాలు తెలిసి కూడా దోషాలు చేసి వారు దేవుడికి దూరం అయ్యారు. అయినా కూడా దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు పలకవలసింది ఇదే అని చెప్పాడు. వాళ్ళు ఏం పలకాలో వాళ్ళతో చెప్పి ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళను కూడా బలపరిచి ఉన్నాడు. బలపరిచి వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య ఏమంటున్నాడు? ఇక్కడ మనం చదువుకున్నాం కదా, బాణాలుగా నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఎలాగునో బాణాలుగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక మా పని అయిపోయింది అనుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? రెట్టింపు వారికి ఇవ్వటానికి వాళ్ళని దేవుడు బాణాలుగా ఉపయోగించుకుంటున్నాడు. అలాగే ఈ సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ ఎఫ్రాయిం వారిగా మనం కూడా మన పరిస్థితి అంతా అయిపోయిందని మనం అనుకుంటా ఉంటే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నేను చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను ఉంటాను మీతోని అంటున్నాడు. మీలో ఉంటానంటున్నాడు యేసయ్య. మిమ్మల్ని బలపరుస్తాను, బాణాలుగా నేను ఉపయోగించుకుంటాను అంటున్నాడు. మరి విల్లులో బాణం పెట్టినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? బాణం ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. అలాగే మనం బలవంతుని చేతిలో బాణాలుగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమన్నానంటే, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. సియోను కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. సియోనును దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, సియోను అంటే అర్థం ఏందో తెలుసా? ఎత్తైన స్థలము. సియోన్ అంటే ఏంటిది అర్థం? ఎత్తైన స్థలం. సియోను పరిస్థితి అయిపోయింది, ఎంతో బాధనంతా ఉంది. మరి ఎంతగానో బాగా బలంగా ఉన్నటువంటి సియోను మరి దేవుళ్ళో ఏమైపోయినారంటే, వాళ్ళను చూసి వీళ్ళను చూసి, అంటే యెరూషలేమును చూసి, అలాగనే యూదాను చూసి, అలాగనే ఎఫ్రాయిం వారిని చూసి, అందరిని చూసి ఏమైపోయిందంటే సియోను కూడా మరి బలహీనమైపోయింది. ఎత్తైన స్థలంలో జీవించే, అంటే ఎత్తైన స్థలం అని అర్థం ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సియోను కాస్త ఏమైపోయింది అని అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, సియోను గురించి కూడా నేను మరి ఖడ్గము ప్రయోగించినట్లు. ఎవరు? శూరుడు, ఒక యుద్ధం చేసే వ్యక్తి ఖడ్గాన్ని ఎట్లా ఉపయోగిస్తాడో ఆ రీతిగా నేనేం చేస్తానంటున్నాడు దేవుడు? నిన్ను ఉపయోగించుకుంటాను అంటున్నాడు. ఒక ఖడ్గం వల్ల నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నువ్వేం భయపడబాక, నీ ఉన్నతమైనటువంటి స్థలంలో నేను నిన్ను ఉంచుతాను అంటున్నాడు యేసయ్య. నీకే విధంగా సియోను అంటే ఉన్నత స్థలము, అదే రీతిగా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. దేవుడు అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతగానో దేవుడు సియోనును బలపరుచున్నాడు. ఎలాగంటే, ఒక శూరుడు ఖడ్గాన్ని ఎట్లా ఉపయోగించుకుంటా ఉంటాడో ఆ రకంగా నేను నిన్ను ఉపయోగించుకుంటాను అన్నాడు. ఇట్లా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ ముగ్గురు ఎడలో కూడా, యూదా వారి ఎడల కానీ, అలాగే ఎఫ్రాయిం వారి ఎడల కానీ, సియోను ఎడల కానీ దేవుడు ఏం చెయ్యాలో అది చెప్పేసేస్తూ ఉన్నాడు ముందుగానే. అందుకని వీళ్ళందరూ కూడా ఎలాగున్నారు అని అంటే బంధకాల్లో ఉన్నారు. చెప్పాడు దేవుడు చెప్పాల్సింది. మరి ప్రవక్తలో ఉండి, జకర్యాలో ఉండి, మరి వీళ్ళందరూ ఉన్న స్థితి ఏంటిది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బంధకాల్లోనే ఉన్నారు. బంధకాల్లో ఉన్నటువంటి వీరందరినీ కూడా ఇప్పుడు ఎట్లా దేవుడు చెప్పాడో అదే రీతిగా వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నామానికే స్తోత్రం కలుగును గాక. ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, మనం చూస్తే దేవుని వాక్యంలో ఇక్కడ 14వ వచనం చూడండి. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువకు యెహోవా బాకానాదము చేయించు, దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. వారిని కాపాడును కనుక వారు శత్రువులను భక్షించచ్చు, వడిసెల రాళ్లను అణగద్రొక్కచ్చు, త్రాగుచు ద్రాక్షరసము తాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను రక్తముతో నిండినట్లు రక్తముతో నిండి ఉందరు. దేవుని బిడ్డలను ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా ఎలాగ చేస్తున్నాడంటే ఒక సైన్యము వలె దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. శత్రు సైన్యం వాళ్ళ మీదకి వస్తూ ఉంటే వీళ్ళని ఎట్లా చేసుకున్నాడంట దేవుడు? ఒక సైన్యము వలె. ఆయన సైన్యాధిపతి, ఆ సైన్యాధిపతి ఎదుట, సైన్యాధిపతి వెనక ఎలాగున్నారంట వీరందరూ కూడా సైన్యము వలె దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి మనమందరం కూడా రక్షణ సైన్యముగా ఉందము గాక.
మనమందరం ఎలాగుండాలి? రక్షణ సైన్యముగా. మన సైన్యాధిపతి ఎవరై ఉన్నారు? యేసయ్యే మన సైన్యాధిపతి. ఆనాడు ఆయన బయలుదేరినప్పుడు మరి వీళ్ళందరూ కూడా దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో వారందరినీ కూడా అట్లా ఉపయోగించుకున్నాడు. ఒక్కొక్కరిని బాణాలుగా, ఒక్కొక్కరిని శూరుడు ఖడ్గంగా, ఒక్కొక్కరిని దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడంటే మరి దీన్ని బాణంలో పెడతారే దాన్ని అని చెప్పుకున్నాం ఇందాక మనం, విల్లుగా. అట్లా దేవుడు ఏం చేసుకున్నాడంటే ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో ఈ యొక్క సైన్యాన్ని దేవుడు అట్లా ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకొని వారందరినీ కూడా మరి ఎట్లా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, ఇంకా కూడా మనం చూసినట్లయితే 16వ వచనంలో, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడని యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఎట్లా దేవుడు రక్షిస్తున్నాడు? ఎట్లా వీళ్ళు ఉన్నారంట? అమ్మా, కిరీటమందలి రత్నాల వలె ఉన్నారంట. అలాగనే దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా దేవుడు ఎట్లా ఉపయోగించుకోవాలో అట్లా ఉపయోగించుకొని నా జనులు ఇదిగో ఈ రకంగా ఉన్నారు అని చెప్పి దేవుడు వాళ్ళని గురించి చెప్తూ ఉన్నాడు. అలాగనే ఇంకా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుని బిడ్డలు 17వ వచనం చూడండి. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, దానిమ్మ చేత యవనులను కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. వారు ఎట్లాగా దేని వలన అంటే ధాన్యము వలన, దేవుడు వాక్యం వలన వారు వృద్ధి నొంది ఉన్నారు. దేని వలన? దేవుడు వాక్యం వలన. ధాన్యం అంటే ఏంటిది? దేవుడు వాక్యం. అలాగనే కొత్త ద్రాక్షారసం. కొత్త ద్రాక్షారసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి అభిషేకం వలన వారు ఏమై ఉన్నారని అంటే వృద్ధి నొందటం జరిగింది అక్కడ. అందుకనే ఎవరి బిడ్డల్ని దేవుడు చెప్పి ఉన్నాడు, అంచె దినాల్లో దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? అంచె దినాల్లో నా ఆత్మను అనేకుల మీద కుమ్మరిస్తాను. మీ యవనస్తులు ఎలాగుండబోతున్నారు? దేవుడు నా మహిమార్థమే ఎలాగుంటారని చెప్పి ఉన్నాడు. ఉండబోవటం కాదు, ఉంటారు అని చెప్పాడు. ఎలాగుంటారని చెప్పాడు? దర్శనాలు చూసేవారిగా, ప్రవచించేవారిగా ఉంటారని చెప్పి ఉన్నాడు. అందుకనే వాక్యం దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే యవన బిడ్డలకు దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుని వాక్యం ఏమన్నదంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నారు. అయితే వాక్యాన్ని ఎవరైతే పరిశోధించుకుంటూ నడుచుకుంటారో వారిని మట్టుకు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ యవనస్తులైనా సరే జై జీవితం దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే వాక్యం ఏం చేసింది మనల్ని అంటే జై జీవితం వృద్ధి అయ్యేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. వాక్యాన్ని ఎవరిలోకి లోపడతారో అలాగే పరిశుద్ధాత్మ నింపుదల ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వృద్ధి చేస్తూ ఉంటాడు. మీ యవనస్తులు ఈ రీతిగా ఉంటారు అని చెప్పి మరి నా జనులైనటువంటి వారందరూ కూడా ఎలాగుంటారని చెప్పాడు? కిరీటమందలి రత్నాల వలె ఉంటారు నా జనులు అందరూ అని చెప్పాడు. యవనస్తులకి ఇంకా ప్రత్యేకంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అని అంటే యవన బలం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. యవన బలం ఎవరికి ఇవ్వాలా? యవన కాలంలో మరి చాలా మంది వారి ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉంటారు. వారి ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి కాదు, దేవుడు ఇష్ట ప్రకారంగా నడవాలని చెప్పి దేవుని బిడ్డలు తీర్మానం చేసుకోవాలి. ఇలాంటి వారందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ కూడా ఎలాంటి బంధకాలైనా సరే యవన బిడ్డలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, నడువయసు ఎవరికైనా సరే నా జనులు అయినటువంటి వారు ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారికి ఈ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నారా నేను వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పేసి ఉన్నాడు. అయితే ఇంకొక వచనాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం దేవుని వాక్యాన్ని. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెబుతున్న మాట ఏంటనంటే, ఒకసారి చదవండి. యెషయా గ్రంథం, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగాన్ని అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు అనేను, నిత్య ఆనందము వారికి కలుగును అని చెప్తున్నాడు. ఎవరైతే అవమానపడుతున్నారో, అవమానాలు నిందలు దేవుని బిడ్డలకి ఇవన్నీ కూడా సర్వసామాన్యమే. అదే దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నాకేంది అవమానం వచ్చింది, నాకే, నువ్వు దాని జోలికి లేనటువంటి వ్యక్తి కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఈ పని నేను చేయలేదు కదా, నేను ఇట్లా ఉండలేదు కదా, ఎందుకు నాకు ఈ అవమానం వచ్చిందని చెప్పి మనం బాధపడతాం. నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే నీకు తెలుసు, నీలో ఉన్న నీ తండ్రికి తెలుసు. అదే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. మనుషుల కోసం భయపడకూడదు, మనుషుల కోసం బాధపడకూడదు. నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే నాకు దానికి ఏ సంబంధం లేదు కాబట్టి నేను
నా దేవుడు ఉన్నాడు. అంతవరకే. నీకు వచ్చినటువంటి అవమానాన్ని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు యేసయ్య. అందుకనే చెప్తున్నాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దుదురు. నింద వచ్చిందని అంతకన్నా భయపడాల్సిన అవసరం లేదు. నింద మోపేవారు మనకి నిందలు వచ్చినాయి అని అంటే నువ్వు నిష్కలంకమైన వ్యక్తిగా ఉండబోతున్నావు అని చెప్పి దేవుడి దగ్గర మనం తెలుసుకోవాలి. నింద వచ్చిందంటే నిన్ను దేవుడు ఎట్లా నిలబెట్టబోతున్నాడు? నిష్కలంకమైనటువంటి బిడ్డగా చేయబోతున్నాడు. అందుకని ఆ నింద వచ్చిందని గుర్తుపెట్టుకొని ఆ సమయం దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగాన్ని అనుభవించేవారు సంతోషిస్తారు అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు అని అంటే, వారు తమ దేశంలో రెట్టింపు భాగానికి కర్తలవుతారు అంటున్నాడు. అవమానాలు నిందలు వచ్చినాయా, నువ్వు ధన్యుడివి అనుకో. అంతేగాని షాకండాలు పెట్టమాక, ఏడవమాక. నీకు అవమానం వచ్చిందా, నువ్వు ధన్యుడివి అనుకో. అంతేగాని ఏడుపు మొక్కలు మటుకు పెట్టమాకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవుడు అవమానాలు పొంది ఉన్నాడు యేసయ్య. మనకన్నా ముందుగా యేసయ్య ఏం పొంది ఉన్నారు? అవమానపరచబడ్డాడు. అలాగే నేను నిందను కూడా ఆయన అనుభవించాడు. అందుకని తండ్రి ఏం చేస్తున్నాడంటే, నీ యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు యేసయ్య. తండ్రి యేసయ్య పడినటువంటి అవమానాలు నిందలను బట్టి తండ్రి ఏం చేస్తున్నాడంట? నువ్వు నా ప్రియ కుమారుడివి, నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నాను అంటున్నాడు తండ్రి. అలాగనే మనం కూడా అవమానాలు పడుతున్నామా, నిందలు పడుతున్నామా, మన తండ్రి మనల్ని బట్టి ఆనందిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా ఆనందించేవారిగా ఉండాలి. ఎందుకు అనంటే, నీ ఉండేటువంటి ప్రాంతంలో రెట్టింపు భాగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని దేవుడిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ నిత్యానందం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవా స్తోత్రాలు తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడానికి వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ నామ మహిమార్థమై ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ఎందరైతే ప్రభువా నీకు వందనాలు అయా బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, బంధకాలలో ఉన్నారో అటు వారి ఎడల నీవు కృప చూపుతున్నందుకే నీకు వందనాలు. నిశ్చయంగా ప్రభువా నీ రక్షణ సైన్యంలో నువ్వు ఉంచినందుకే నీకు వందనాలు. బలవంతుని చేతిలో బాణములుగా నువ్వు ఉపయోగించుకుంటున్నందుకు వందనాలు. శూరుడి చేతిలో ఖడ్గంగా నువ్వు ఉపయోగించుకుంటున్నందుకు నీకు వందనాలు. నిన్ను స్తుతించి ఆరాధించే వారిగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు. నీ కృపను అపారముగా విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు. కృప చేత మమ్మల్ని అందరినీ బలవంతులుగా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరే స్థిరపరిచి బలపరిచి మీ ఘనమైన నామానికి మహిమకరంగా మీరు స్థిరపరచమని నా జడని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.